ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా ఉదయకాలపు శుభములు. ఈ ఉదయకాలపు సందేశాన్ని విందాం. రెక్కలను ఎదిరించే ఆత్మశక్తి. రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనములో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ప్రియ సహోదరి సహోదరుడా, లండన్ నుండి న్యూయార్కుకు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు నేను భయముతో కంపించిపోతున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పక్కనే కూర్చున్నాను. కేవలం తన ఆత్మశక్తితో తాను ఈ విమానాన్ని ఆకాశములో నిలిపి ఉంచగలిగినట్లు అనిపిస్తూ ఉందని అతడు అంగీకరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భూమి ఆకర్షణ శక్తి మిమ్మల్ని కిందకు లాగివేస్తుందేమో అని భయపడుతూ అతడు ఒక నిమిషము కూడా నెమ్మదిగా కూర్చొనలేకపోయాడు. భూమి ఆకర్షణ శక్తి మనల్ని కిందకి లాగిన డైనామిక్స్ సూత్రము ఆ శక్తిని కూడా జయించగలదు. డైనామిక్స్ సూత్రము అతడు ఆలోచన చేయలేకపోయాడు. ఈ ప్రయాణికుడు విమానం ఎక్కినప్పుడు ఈ డైనామిక్స్ సూత్రాన్ని విశ్వసించి ఉన్నట్లయితే అవసరమైన చింత, ఆందోళన నుండి తప్పించుకునేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే విధంగా పలువురు విశ్వాసులు ఆత్మశక్తి ద్వారా ఆత్మీయంగా ఉన్నత స్థాయికి చేరుకుని అక్కడే నిలిచిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మన స్వశక్తితో ప్రయత్నిస్తే పాపము మరియు మరణపు సూత్రము మనల్ని కిందకు గుంజివేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనములో, పాపము మరియు మరణపు సూత్రము నుండి ప్రజల్ని విడిపించే ఉన్నతమైన సూత్రాన్ని, అనగా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క సూత్రం గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. మనలో ఉన్న క్రీస్తు యొక్క సజీవ ఆత్మకు మనల్ని మనము సమర్పించుకుని ఆయనపై ఆధారపడితే పాపము మరియు మరణపు నియమము నుండి మనము విడుదల పొందుతాము. నీవు కేవలము నీ ఆత్మశక్తితోనే జీవిస్తూ ఉంటే నీ క్రైస్తవ జీవితము సరిగ్గా ఎగిరిపోవటము లేదన్నమాట. అయితే క్రీస్తుకు నీవు పూర్తిగా సమర్పించుకున్న వెంటనే మరణము శరీరములో నుండి నీకు విడుదల లభిస్తుంది. ఆయన ఆత్మ యొక్క రెక్కలపై నీవు పైకి ఎగరటం ప్రారంభిస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్వశక్తి చేత, నీ సొంత ఆలోచనల చేత, నువ్వు సొంత జ్ఞానంతో నువ్వు ఏమీ సాధించలేవు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆయన సాధించిన విలువైన శిలువ మరణ బలియాగముల చేత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరణము నుండి, నరకము నుండి, సాతాను యొక్క అధికారము నుండి ఆయన తప్పించి నిత్య జీవానికి వారసుడిగా ఆయన మాత్రమే నిన్ను నడిపించగల శక్తిని కలిగి ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసిద్దాం, పరలోక రాజ్యానికి వారసులుగా ఉందాం. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక విలువైన సత్యమైన మాట మనం చెబుదాం. దైవాత్మ మనల్ని నింపకపోతే మన ఆత్మ వైఫల్యం చెందుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఓ మా దేవ, పరిశుద్ధ దేవుని యొక్క వాక్య భాగాన్ని మేము ధ్యానించుకుని ఉన్నాము తండ్రి. మా సొంత ఆత్మతో, మా సొంత జ్ఞానముతో మేము ఏమీ సాధించలేము. కానీ మీరు మా కొరకు ప్రభువా, మీరు చేసిన త్యాగాన్ని బట్టి, నీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మాత్రమే మేము విశ్వాసములో ప్రభువా పరిపూర్ణులుగా ఉండగలము తండ్రి. అటువంటి పరిపూర్ణమైన జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో నీ సందేశాన్ని వింటున్న బిడ్డలకు దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. వారి ఉద్యోగాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల్లో మీరే తోడే ఉండమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ పర్యంతరము
ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.